దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఆవగింజ విశ్వాసము. వంటంతా ముగిశాక పప్పుచారు కానీ కూరలకు కానీ తాలింపు కోసము పోపుల డబ్బా వెతుకుతూ ఉన్న ఆవాల కోసము చూస్తూ ఉండగా అవి నిండుకున్నాయండి. గమనించనే లేదు. ఇంకేమి చిన్నమ్మాయిని పిలుచుకొని మరి షాపుకు వెళ్ళి తీసుకురమ్మని పంపించారు. ఎందుకంటే అండి, పోపులు వేసేటప్పుడు ఏది లేకపోయినా రుచి ఉండదు కదా. ముఖ్యంగా ఆవాలు అనేది చాలా రుచిని మంచి వాసన ఇస్తాయండి. ఈలోగా ఆమెలో ఏవేవో భావతరంగాలు ఆవాల గురించి పోపుల సామాగ్రిలో ఉన్న ముఖ్య భాగాలు ఆవాలు ముఖ్యమైనవి. చిన్ని పొట్టి పొట్టి ఆవాలు ఎంతో ఎన్నికలేనివి కదా. ఆవాలు ఒక చిటికెడు క్రింద పడినా వాటిని తీయాలని అసలే అనుకోము, మనము అనిపించదు కూడా. అదే వేరుగా శనగ గింజలు కానీ జీడిపప్పులు కానీ బాదం పప్పులు అయితే చేతిలో ఎన్ని ఉన్నా పోగొట్టుకున్న వెండి నాణంలాగా దాని మీదనే ఎక్కువ మక్కువ ఉండి వాటిని జాగ్రత్తగా ఏరుతామండి. ఓపికగా వంగి దానిని తీసుకుంటాము. మరి తినగలిగితే తింటాము, లేకపోతే దాన్ని వేపుతాం, లేకపోతే డబ్బాల్లో మరలా పెడతాం. కానీ ఆవు గింజలు ఆ విధముగా చేయం. ఆ అదృష్టం ఏది దానికి తీసుకోవాలనేది. దాన్ని తీస్తున్నామా? తీయమండి. అవి చిన్నవి, మన చేతికి అందవు, పోనీలే అనిపిస్తుంది. అసలు దానిని లెక్కనే చెయ్యము. అలాంటి ఎన్నిక లేని వాటినే మన యేసు ప్రభు ఎన్నుకున్నారండి. మనకి ఉదాహరణ చెప్పడానికి, మనకి మాదిరిగా చూపించడానికి వాటికే ప్రాధాన్యతనిచ్చారు. ప్రభు వారిని ఏమన్నారో చూడండి. మనము వాక్యంలో మరి ధ్యానించగలిగితే, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహించకుండా చెబితే అది తప్పకుండా సాధ్యం కాగలదన్నారు. నిజమే కదండి. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే స్థిరమైన పునాది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము. అదృశ్యమైనవి దృశ్యమనుట అనేది నమ్మకము. కనుకని మనలో కొద్ది విశ్వాసం ఉంటే ఏది అసాధ్యం కాదన్నారు యేసుప్రభులు వారు. విశ్వాసం ఉంటే దేవుని నీతిని నెరవేర్చిన వారం అవుతామన్నారు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాస వీరుల అధ్యాయమైన హెబ్రీ పత్రికలో చెప్పబడిన దైవ భక్తులంతా కూడా మనకి ఆదర్శప్రాయులండి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో అంతా కూడా విశ్వాస వీరుల జాబితా కదా. అందరూ విశ్వాస వీరులే. అందులో పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తబడి ఆవగింజను పోలి ఉన్నారు. అది విత్తనములన్నిట్లో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునని మత్తయి సువార్త 13 అధ్యాయం 32, 33 విశదీకరిస్తుందండి. నీలో నాలో ఆవగింజంత విశ్వాసం ఉంటే అది ఎదిగి ఫలించి అనేకులను యేసుప్రభు మార్గం వైపు తిప్పగలుగుతుందన్నది వాక్యము మనకి విశదీకరించారండి యేసుప్రభుల వారు. చిన్నదైన ఆవగింజ ఎంత శాఖోపశాఖలుగా విస్తరించి అలా అనేక పక్షులకు ఆశ్రయస్థానం అయ్యిందో, అలాగే నీవు నేను మన విశ్వాసంలో ఎదిగే అనేకులను ఆకర్షించి ప్రభువు సంఘంలో సభ్యులుగా చేర్చగలగాలండి. పరలోక రాజ్యమునకు వారసులము చేయగలగాలి. దానికి మొట్టమొదట పునాది మనలోని విశ్వాసము. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. క్రైస్తవ ఇల్లాలి విశ్వాసము ఇంటికే కాకుండా సంఘానికి కూడా వెలిగిస్తుందని నిరూపించగలగాలండి. అట్టి విశ్వాసముతోనే ఆనాడు ఎన్నికలేని సమరయ స్త్రీ మెస్సియాను దర్శించి తరించి తన గ్రామ జనులందరినీ కూడా క్రీస్తులోనికి నడిపించింది. మరి నా మాటలు మనల్ని ప్రశ్నించుకోగలిగితే ప్రభువును విశ్వసిద్దామండి. విశ్వాసాన్ని పంచుకుందాం. ప్రభు సంఘాన్ని పెంచుదామండి. సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడదామండి. అమ్మా అని ఆవాలు తీసుకొచ్చిన మరి పిల్లలు అవి కొనసాగడానికి మరి పోపు వేయగానే రుచిగా పిల్లలందరూ కూడా తినగలిగారండి. అతి చిన్నదైనది ఆవగింజే, చిట్టి పొట్టి చిన్నారి గింజ, ఎన్నిక లేనిది ఆవగింజండి. పరలోక రాజ్యానికి పోల్చబడిందండి. దేవుడు ఎంతో నచ్చి మెచ్చిన ఆవగింజ మనకి ఒక ఉదాంతంగా చెప్పినారండి. ప్రతి ఇంట ఉండేది ఆవగింజలండి. మరి అటువంటి ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే సమస్తము సాధ్యమన్నది జీవిత సారాంశము మన యేసుప్రభుల వారు ఈ చిన్న ఉదాంతంతో మనకు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రం.